పర్యాటకులను ఆకర్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత? 3వ ర్యాంక్. 2016లో మన దేశంలో అత్యధికులు సందర్శించిన ప్రాంతాల్లో మన ఏపీకి 3వ స్థానం లభించింది. మన ఏపీని గత సంవత్సరంలో అంటే 2016 సంవత్సరంలో 15.3 కోట్ల పర్యాటకులు సందర్శించారు. సో ర్యాంకింగ్ మనకి ఇంపార్టెంట్, ఈ నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వచ్చేసి 7వ ర్యాంకు సంపాదించుకుంది. తెలంగాణను 9.5 కోట్ల పర్యాటకులు సందర్శించుకున్నారు. సో ఈ ర్యాంకింగ్లో ప్రథమ స్థానం వచ్చేసి తమిళనాడు. తమిళనాడు మన దేశంలోనే ఫస్ట్ ఎక్కువ మంది సందర్శించిన ప్రాంతంగా నిలిచింది. 34.3 కోట్ల మంది తమిళనాడును సందర్శించారు 2016లో. ద్వితీయ స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. 21.1 కోట్ల మంది సందర్శించారు ఉత్తరప్రదేశ్ని 2016లో. 3వ స్థానంలో మాత్రం మన ఏపీ నిలిచింది. 4వ స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచింది. 15 కోట్ల మంది 2016లో మధ్యప్రదేశ్ని సందర్శించుకున్నారు. 5వ స్థానంలో కర్ణాటక నిలిచింది. 12.9 కోట్ల మంది పర్యాటకులు కర్ణాటకను 2016లో సందర్శించుకున్నారు. 6వ స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. 11.6 కోట్ల మంది 2016లో మహారాష్ట్రను సందర్శించుకున్నారు. అలాగే 8వ స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచింది. 9వ స్థానంలో గుజరాత్ నిలిచింది 4.2 కోట్లతో. 10వ స్థానంలో రాజస్థాన్ నిలిచింది. సో ఈ నివేదికను ఎవరు విడుదల చేశారంటే కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. 2016లో 2.4 కోట్ల విదేశీ పర్యాటకులు ఇండియాను సందర్శించుకున్నారు. సో ఈ స్లైడ్ మొత్తం ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడొచ్చు. ఈ స్లైడ్ మొత్తం ఎకనామిక్ కిందకి వస్తుంది. సో మనకి ఏంటంటే ఎవరు రిలీజ్ చేసిర్రు, దాంట్లో మన ముఖ్యంగా ఏది ఫస్ట్ ఉంది, అందులో మన స్టేట్ ర్యాంకింగ్ ఎంత, నెక్స్ట్ ఎంతమంది సందర్శించుకున్నారు, మనకు ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ వేళ చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ పిఎస్ఎల్వి C-38 ద్వారా ఎన్ని ఉపగ్రహాలను పంపారు? పిఎస్ఎల్వి C-38 ద్వారా 31 ఉపగ్రహాలను పంపారు. పిఎస్ఎల్వి C-38 బరువు వచ్చేసి 320 టన్నులు. పిఎస్ఎల్వి C-38 మోసుకెళ్లిన వాటిలో తమిళనాడు నూర్ ఇస్లాం యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించినవి 10, యుఎస్కి చెందినవి 10, బెల్జియం, ఇటలీ, యూకే సంబంధించినవి 3 ఉన్నాయన్నమాట. 3 ఉపగ్రహాలు ఏ దేశాలకు ఉన్నాయంటే ఈ ప్రయోగించిన దాంట్లో బెల్జియం, ఇటలీ, యూకే. సో ఈ దేశాలకు సంబంధించి 3 ఉపగ్రహాలు ప్రయోగించడం జరిగింది ఈ పిఎస్ఎల్వి C-38లో. నెక్స్ట్ ఆస్ట్రేలియా, చిలీ, చెక్ రిపబ్లికన్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, జర్మనీ, జపాన్, లాత్వియా, లిథువేనియా, స్లావేనియా దేశాలకు సంబంధించినవి ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కార్బోశాట్ 2E, దీని యొక్క బరువు వచ్చేసి, ఇది ఉపగ్రహం, దీని బరువు వచ్చేసి 712 కిలోలు. ఇందులో 14 దేశాలకు సంబంధించి 29 నానో ఉపగ్రహాలను ప్రయోగించారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, పిఎస్ఎల్విలో మాత్రం 31, ఈ కార్బోశాట్లో మాత్రం 29 నానో ఉపగ్రహాలు. సో ఏంటంటే పిఎస్ఎల్వి C-38 అనేది రాకెట్, దాంట్లో ఉపగ్రహం కార్బోశాట్ 2E, దీంట్లో మళ్ళీ నానో ఉపగ్రహాలు 29, ఇవి 14 దేశాలకు సంబంధించినవి అనమాట. ఇందులో క్రోమాటిక్ కెమెరాలు ఉన్నాయి. ఈ కార్బోశాట్ 2E విధి ఏంటంటే ఇది తీర ప్రాంతాలు ఉంటాయి కదా, తీర ప్రాంత భూరక్షణ, రహదారుల నిర్వహణ చేస్తాయి. సో ఇది పిఎస్ఎల్వి C-38 బ్రీఫ్గా. నెక్స్ట్ పాస్పోర్ట్ రుసుములో చిన్నపిల్లలకు, వృద్ధులకు ఎంత రాయితీ ఇవ్వనున్నారు? 10% రాయితీ ఇవ్వనున్నారు. అది ఎవరెవరికంటే ఎవరైతే 50 సంవత్సరాలు నిన్నవారు ఉంటారో వారికి
పాస్పోర్టుల్లో 10% రాయితీ ఇస్తారు. అలాగే 8 సంవత్సరాల లోపు పిల్లలకు 8 సంవత్సరాలు దాటిన పిల్లలకు 10% రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పాస్పోర్ట్లను హిందీలో కూడా ఇంతకుముందు ఇంగ్లీష్లో ముద్రణ ఇస్తుండే, ఇప్పుడు హిందీలో కూడా దాన్ని ముద్రణ చేయనున్నారు. నెక్స్ట్ అంటే ఈరోజు ఏం రోజు మనకు జూన్ 24 2017 మహిళా ప్రపంచ కప్ ఇంగ్లాండ్లో జరుగుతుంది. ఇది మొదటి మహిళా ప్రపంచ కప్ 1973లో జరిగింది. సో ఈ మ్యాచ్లో ఇప్పుడు జరుగుతుంది కదా మ్యాచ్లో, ఇందులో 31 మ్యాచ్లు 8 జట్లు తలపడున్నాయి. ఏంటంటే ఇందులో అత్యధిక సార్లు మహిళా ప్రపంచ కప్ వన్డేలు గెలిచిన టీం వచ్చేసి ఆస్ట్రేలియా టీం అత్యధిక మహిళా ప్రపంచ కప్లో గెలుచుకుంది. మొత్తం 6 సార్లు గెలుచుకుంది. మన ఇండియా మాత్రం 2005లో రన్నరప్గా నిలిచింది. ఇదే బెస్ట్ ప్రదర్శన. ఇంతవరకు మనకు ఒక మహిళా ప్రపంచ కప్లో ఒక వరల్డ్ కప్ కూడా రాలేదు. చూద్దాం, ఇంకా మ్యాచ్ నడుస్తున్న తర్వాత అయిపోయిన తర్వాత మనం చూద్దాం ఆ రిజల్ట్ అనేది. నెక్స్ట్ దేశంలో మొట్టమొదటి మెట్రో సొరంగ మార్గం ఎక్కడ నిర్మిస్తున్నారు? కోల్కతా. ఈ మెట్రో సొరంగాన్ని హూగ్లీ నది లోపల వేయడం జరుగుతుంది. దీని మొత్తం పొడవు వచ్చేసి 16.4 కిలోమీటర్లు. ఇది మన దేశంలోనే మొట్టమొదటి మెట్రో సొరంగ మార్గం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కేంద్రం ప్రకటించిన 3వ విడత స్మార్ట్ సిటీల జాబితాలో చోటు దక్కించుకున్న నగరాలు ఏవి? సో ఇందులో మొత్తం 30 నగరాలు చోటు దక్కించుకున్నవి. అందులో కేరళలోని త్రివేంద్రం అగ్రస్థానంలో నిలిచింది. మనకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒకటి అమరావతి ఎంపికైంది, 2 తెలంగాణ నుంచి కరీంనగర్ ఎంపికైంది స్మార్ట్ సిటీ జాబితాలో. సో వీటితో ఇప్పటివరకు కలుపుకుంటే స్మార్ట్ సిటీ జాబితా చూస్తే 90 నగరాలు ఎంపికయ్యాయి స్మార్ట్ సిటీస్కి. నెక్స్ట్ నేతన్నకు చేయూత పథకం ఎక్కడ ప్రారంభించారు? భూదాన్ పోచంపల్లికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ మొట్టమొదటి భూదాన కార్యక్రమం చేయడం జరిగింది చరిత్రలో. సో ఇది మనకు ఎకనామీలో మనం చూడొచ్చు ఈ పాయింట్ని. దీన్ని ప్రారంభించింది కల్వకుంట్ల రామారావు గారు. ఈయన ఐటీ మినిస్ట్రీగా చేస్తున్నారు మరియు గ్రామీణ శాఖ మంత్రిగా కూడా చేస్తున్నారు. ఈ పథకం జూన్ 24న ప్రారంభమైంది. సో ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే 18 ఏళ్ళు నిండిన చేనేత కార్మికులు ఉంటారో వారి వేతనం నుంచి వారి వేతనం ఉంటుంది కదా, ఆ వారి వేతనం నుంచి నెలకు 8% పొదుపును ఈ పథకంలో జమ చేయాలి. సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం వాటాగా 18% RD2 ఖాతాకు 16% జమ చేస్తుంది అనమాట. అంటే RD1 ఖాతాకేమో ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో అతను 8% పొదుపును తన జీతంలో నెలకు తన జీతంలో 8% పొదుపును RD1 ఖాతాకు జమ చేయాలి. సో దాంతో ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం RD ఖాతాలో అతని పేరున 16% జమ చేస్తుంది. ఇది ప్రతి నెల 15 లోపు జమ చేయాలి. 36 నెలల తర్వాత అంటే 3 సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ చేనేత కార్మికులు ఉంటారో. సో దీని ద్వారా ఈ పథకం ద్వారా చేనేత కార్మికుల్లో 30 నుంచి 70% వరకు వారి వేతనాల్లో వృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 2017-2018 బడ్జెట్లో చేనేత రంగానికి 373 కోట్లు కేటాయించడం జరిగింది.
నెక్స్ట్ అగ్గిపెట్టెలో పట్టేంత చీరను తిరుమల శ్రీవారికి సమర్పించిన వారు ఎవరు? విజయ్. ఇతంది సిరిసిల్ల. 1990లో తన తండ్రి పరందాములు ఉంగరంలో పట్టేంత చీరను నేశారు. సో మనం వింటూ ఉంటాం కదా, అగ్గిపెట్టెలో పెట్టేంత చీర, నెక్స్ట్ ఉంగరంలో పట్టేంత చీర అని చెప్పేసి. సో అది నేసింది పరందాములు గారు, అతని తనయుడే విజయ్. ఈయన ప్రస్తుతానికి అగ్గిపెట్టెలో పట్టేంత చీరను నేసి శ్రీవారికి సమర్పించడం జరిగింది. కన్యశ్రీ ప్రకల్ప పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది? సో ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించింది. ఈ పథకానికి ఐరాస పురస్కారం లభించింది. సో ఇలా రావడం, ఒక స్టేట్ సంబంధించిన పథకానికి ఒక పురస్కారం రావడం ఇదే మొదటిసారి. సో ఐరాస్ అంటే ఏం లేదు, ఐక్యరాజ్య సమితి. సో ఈ పురస్కారం కోసం 62 దేశాలకు చెందిన 552 ప్రాజెక్టులు పోటీ పడ్డాయి. అందులో మన కన్యశ్రీ ప్రకల్ప పథకమే మొదటి స్థానంలో నిలిచింది. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే బాలికల విద్యను ప్రోత్సహించడం. సో ఈ కన్యశ్రీ ప్రకల్ప పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే బాలికల విద్యను ప్రోత్సహించడం. దీనికి ఐరాస పురస్కారం లభించింది. నెక్స్ట్, ఏపీ సైన్స్ కాంగ్రెస్ ఎప్పుడు జరుగుతుంది? నవంబర్ 7 నుంచి 9 వరకు జరుగుతుంది. ఇది విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుంది. నెక్స్ట్, ఎన్ఎస్జిలో సభ్య దేశాలు ఎన్ని? సారీ, ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. సభ్య దేశాలు వచ్చేసి 48. ఎన్ఎస్జి అంటే అబ్రివేషన్ వచ్చేసి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ఇందులో మన దేశానికి సభ్యత్వం లేదు. సభ్యత్వం ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ఇంకా నవంబర్లో డిసైడ్ చేశారంట. ప్రపంచ మహిళా వన్డే క్రికెట్లో 7 అర్ధ సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్ ఎవరు? మిథాలీ రాజ్. ఈమె మహిళల ప్రపంచ కప్ క్రికెట్లో 7 అర్ధ సెంచరీలు చేసి రికార్డు నెలకొల్పారు. ఈమె భారత మహిళా క్రికెట్ కెప్టెన్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈమె ఆడుతున్న 5వ మహిళా వన్డే ప్రపంచ కప్ ఇది. నెక్స్ట్, పార్థియన్ అనే పరికరం దేనికి సంబంధించింది? ఆటుపోట్లతో కరెంట్ను ఉత్పత్తి చేయవచ్చు. సో ఈ పార్థియన్ అనే పరికరం నుంచి మనం కరెంట్ను ఉత్పత్తి చేయొచ్చు. సో మనం సముద్రం యొక్క ఆటుపోట్లు ఉంటాయి కదా, వాటి నుంచి మనం కరెంట్ అనేది ఉత్పత్తి చేయొచ్చు. దీన్ని ఎవరు తయారు చేశారంటే నెదర్లాండ్ చెందిన వాటర్ స్టూడియో శాస్త్రవేత్తలు తయారు చేశారు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. ఎవరు తయారు చేశారు, ఆ పరికరం పేరేంటి? పరికరం పేరు వచ్చేసి పార్థియన్. ఎవరు తయారు చేశారంటే నెదర్లాండ్ దేశం చెందిన వాటర్ స్టూడియో శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. నెక్స్ట్, తొలిసారిగా ఏ సిక్కు మహిళ కెనడా న్యాయమూర్తిగా ఎంపిక అయింది? పల్బిందర్ కౌర్ షెర్కిల్. ఈమె బ్రిటిష్ కొలంబియా రాష్ట్ర న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈమె పేరు వచ్చేసి పల్బిందర్ కౌర్ షెర్గిల్. ఇక్కడ మనకి ఏంటంటే ఎవరైతే తొలిసారిగా ఎంపిక అవుతారో సో వాళ్ళ పేరు మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈమె మొదటి సిక్కు మహిళ కెనడా న్యాయమూర్తిగా ఎన్నికవడం. పేరు ఇంపార్టెంట్ మనకు, బల్బిందర్ కౌర్ షెర్గిల్. నెక్స్ట్, ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? జపాన్లో జరిగింది. దీంట్లో మన భారత్కి గోల్డ్ మెడల్ వచ్చింది. ఎవరికి వచ్చిందంటే అనీష్కి వచ్చింది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో. సో 525 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు అనీష్. సో అనీష్ పేరు గుర్తుపెట్టుకోండి. అది ఏ విభాగంలో అంటే
25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 525 పాయింట్స్ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు అనీష్. అండ్ నెక్స్ట్ జూన్ 24న ప్రధానమంత్రి ఏ దేశంలో పర్యటించారు? ఇక్కడ మనకి ఏంటంటే మన ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్ళినా కానీ ఆ దేశం యొక్క కరెన్సీ మరియు క్యాపిటల్ ఇలాంటివి మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఒప్పందాలు చేసుకుంటే ఎలాంటి ఒప్పందాలు చేసుకుండు మనకు అది ఇంపార్టెంట్ అనమాట. సో పోర్చుగల్కి వెళ్ళిండు, పోర్చుగల్తో 11 ఒప్పందాలు చేసుకున్నాడు. 29 కోట్లతో పరిశోధనలు సంయుక్తంగా నిధిని ఏర్పాటు చేశారు. సో 29 కోట్లతో పరిశోధనలకు సంయుక్త నిధిని ఏర్పాటు చేశారు. పోర్చుగల్ ప్రధాని వచ్చేసి ఆంటోనియో కోస్తా. పోర్చుగల్ ప్రధాని వచ్చేసి ఆంటోనియో కోస్తా. సో ఈ దేశ క్యాపిటల్ వచ్చేసి లిస్బోన్, కరెన్సీ వచ్చేసి యూరో. సో ఇక్కడ ఏంటంటే పోర్చుగల్ను సందర్శించిన రెండో ప్రధాని మన మోడీ గారు. మొదటి ప్రధాని వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి 2002లో సందర్శించారు. యూరోపియన్ యూనియన్ సదస్సుకు అటల్ బిహారీ వాజ్పేయి గారు హాజరయ్యారు. ఈ దేశంలో 65 లక్షల మంది భారతీయులు ఉన్నారు. త్వరలోనే పోర్చుగీస్ టు హిందీ ట్రాన్స్లేట్ చేస్తూ ఒక డిక్షనరీని రూపకల్పన చేయనున్నారు. సో మనకు మ్యాటర్ అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ 11 ఒప్పందాలు కూడా ఏంటంటే విద్యారంగంలో, వైద్య రంగంలో, సహకార రంగంలో, రక్షణ రంగంలో ఉన్నాయి. సో అవి అక్కడ మెన్షన్ చేయలేదు నేను. సో ఇది పోర్చుగల్ సంబంధించి పూర్తి వివరాలు. నెక్స్ట్ తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఏలూరి శివారెడ్డి. ఇంతకుముందు ఈ పదవిలో సిన్హరయ్య గారు ఉన్నారు. సిన్హరయ్య గారు అనగా సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. సో అతను చనిపోవడంతో ఈ పదవి ప్రస్తుతానికి ఎల్లూరి శివారెడ్డి గారు నిర్వహించబోతున్నారు. ఇంతకుముందు ఎల్లూరి శివారెడ్డి గారు తెలుగు యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేశారు. నెక్స్ట్ ఈ జూన్ 25 యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాం. జూన్ 25న ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం. జూన్ 25 ప్రపంచ అవయవదాన దినోత్సవం. అండ్ నెక్స్ట్ ఈరోజు భారతదేశ 8వ ప్రధాని అయిన ప్రతాప్ సింగ్ గారి పుట్టినరోజు. నెక్స్ట్ వింబుల్డన్లో మార్టినా నవైత్రిలోవా 100వ సింగిల్స్ మ్యాచ్ విజయాన్ని సాధించిన రోజు జూన్ 25. నెక్స్ట్ ఇదే రోజు జూన్ 25న భారత్ మొట్టమొదటిసారిగా క్రికెట్లో ప్రపంచ కప్ గెలుచుకుంది. నెక్స్ట్ 1950లో కొరియా యుద్ధం మొదలైంది. అంటే జూన్ 25న 1950 జూన్ 25న కొరియా యుద్ధం మొదలైంది. సో మనకు చెప్పుకోవచ్చు, కొరియా గురించి చెప్పుకోవాలంటే నార్త్ కొరియా సౌత్ కొరియా అని చెప్పేసి నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియా విడిపోయింది. సౌత్ కొరియాలో ప్రజాస్వామ్యం ఏర్పడింది. ఇప్పటికీ నార్త్ కొరియాలో రాజకీయం నడుస్తుంది. అక్కడ ఇంటర్నెట్ సౌలభ్యం కూడా లేదు. కేవలం అక్కడ 1000 సిస్టానిక్స్కి అంటే 1000 కంప్యూటర్లకే అక్కడ ఇంటర్నెట్ అనేది సౌలభ్యం ఉంది. అంటే అది కూడా ప్రభుత్వ కంప్యూటర్లకు మాత్రమే. సో అక్కడ చెప్పుకోవచ్చు నార్త్ కొరియాలో ఎంత కష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు 1975లో జూన్ 25న ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సో చాలామంది జైల్లోకి వెళ్ళడం జరిగింది. అత్యవసర పరిస్థితి ఎందుకు విధించారు అని చెప్పుకోవచ్చు. మనం చదివినాం, చాలా ఎస్సే చదివినాం, చూడొచ్చు, చాలా పేపర్లు చూడొచ్చు. జస్ట్ చిన్నగా ఒక 2-3 లైన్స్ చెప్పుకున్నాం.
శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్ నారాయణ్ మీద గెలవడం జరిగింది. అది రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి. సో అతను ఏం చేశారంటే, రాజ్ నారాయణ్ గారు అహ్మదాబాద్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈమె చట్టబద్ధంగా గెలవలేదని చెప్పేసి కేసు వేయడం జరిగింది. ఆ కేసు కాస్త ఈమె అధికారం అయిపోయే కాలంలో తీర్పు రావడం జరిగింది. సో దాన్ని కప్పిపుచ్చడం కోసం నెక్స్ట్ విపక్షాలు ఈమెపై చాలా విమర్శలు చేశాయి. దాన్ని అదుపుచేయడం కోసం ఎమర్జెన్సీని విధించడం జరిగింది. నెక్స్ట్ 1941 జూన్ 25న సోవియట్ యూనియన్పై ఫిన్లాండ్ యుద్ధం ప్రకటించిన రోజు. 1941లో జూన్ 25న సోవియట్ యూనియన్పై ఫిన్లాండ్ యుద్ధం ప్రకటించిన రోజు జూన్ 25. అలాగే 1946 జూన్ 25న ప్రపంచ బ్యాంకు ఏర్పాటై తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. జూన్ 25న 1946 జూన్ 25న అంటే ఈ రోజు ప్రపంచ బ్యాంకు ప్రారంభమైంది. ప్రపంచంలో అతి పొడవైన పిజ్జాను ఎక్కడ తయారు చేశారు? అమెరికాలో తయారు చేశారు. 3632 కిలోల పిండితో 1930 మీటర్ల పిజ్జాను తయారు చేశారు. దీనికోసం 1634 కిలోల జున్నును ఉపయోగించారు. అలాగే 2542 కిలోల సాస్ను ఉపయోగించారు. నెక్స్ట్, సూపర్ నోవా టవర్స్ నుంచి బేస్ జంప్ చేసి రికార్డు సాధించిన వ్యక్తి ఎవరు? సత్యేంద్ర వర్మ. ఈ సూపర్ నోవా టవర్స్ ఎత్తు 600 మీటర్లు. ఈయన మాజీ లెఫ్టినెంట్ కర్నల్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచారు సత్యేంద్ర వర్మ. నెక్స్ట్, ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కిందంబి శ్రీకాంత్. సో ఇది వరుసగా ఇతనికి 2 టైటిల్. మన జూన్ 18 అంటే లాస్ట్ వీక్లో ఒక టైటిల్ గెలుచుకున్నారు. అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియన్ టైటిల్ను గెలుచుకున్నారు. సో ఆ టైటిల్స్ ఏం చూద్దాం. తన కెరియర్లో ఇది మొత్తం 4 టైటిల్. సో ఫస్ట్ టైటిల్ వచ్చేసి 2014 గెలుచుకున్నారు. సెకండ్ టైటిల్ వచ్చేసి 2015లో గెలుచుకున్నారు. సో రీసెంట్గా జూన్ 18న మొన్న అంటే లాస్ట్ వీక్ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ గెలుచుకున్నారు. రీసెంట్గా ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ టైటిల్ని గెలుచుకున్నారు. సో మొత్తం తన కెరియర్లో 4, వరుసగా మాత్రం 2 టైటిల్ గెలుచుకున్నారు. ఇతని ప్రత్యర్థి వచ్చేసి చెన్ లాంగ్. ఇతను చైనాకు సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్, హాకీలో భారత్కి ఎన్నో స్థానం లభించింది? హాకీ ప్రపంచ కప్లో భారత్కి 6వ స్థానం లభించింది. ఉలన్ బాక్సింగ్ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది? మంగోలియా. ఈ టోర్నీలో అంకుష్ దహియా, సో ఇతనికి స్వర్ణం లభించింది 60 కేజీల విభాగంలో. ఇతని ప్రత్యర్థి వచ్చేసి మూన్చోల్, కొరియాకి సంబంధించిన వ్యక్తి ఇతను. సో ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఉలన్ బాక్సింగ్ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుందంటే మంగోలియా జరుగుతుంది. అంకుష్ దగియాకు స్వర్ణం లభించింది, అది 60 కేజీల బాక్సింగ్ విభాగంలో. ఇతని ప్రత్యర్థి వచ్చేసి మన్చోల్, కొరియా. ఒక ఆటకు సంబంధించిన వ్యవహారం అయితే ఆ టోర్నీ ఎక్కడ జరుగుతుంది, అతని ప్రత్యర్థి ఎవరు, ఇతనికి ఏ మెడల్ వచ్చింది. సో ఇలాంటివన్నీ చూసుకోవాలి, అది ఏ క్రీడాంశమైనా సరే. నెక్స్ట్, ఉజ్వల్ డిస్కీమ్ అస్యూరెన్స్ యోజన ర్యాంకింగ్ను ఎవరు ప్రకటిస్తారు? కేంద్ర ప్రభుత్వం. ఇందులో మొదటి ర్యాంకింగ్లో గుజరాత్, రెండో ర్యాంకింగ్లో కర్ణాటక,
3వ ర్యాంకింగ్లో మహారాష్ట్ర, 4వ ర్యాంకింగ్లో పుదుచ్చేరి ఉన్నాయి, 5వ ర్యాంకింగ్లో మాత్రం తెలంగాణ నిలిచింది. సో ఇది ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారంటే గ్రామీణ విద్యుదీకరణ, ట్రాన్స్ఫార్మర్ల మీటరింగ్, గ్రామీణ పట్టణ ప్రాంతాల విద్యుత్ సరఫరా వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఉదయ్ స్కీము ఈ ర్యాంకింగ్ను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల ఏ దేశంలో భూకంపం వచ్చింది? జపాన్లో వచ్చింది. సో రిక్టర్ స్కేల్పై 5.6 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. సో ఏంటంటే మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో చెప్పుకోవచ్చు ఈ పాయింట్ని. సో భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్పై కొలవడం జరుగుతుంది. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్పై కొలవడం జరుగుతుంది. ఇది టోక్యోకి పశ్చిమంగా 180 కిలోమీటర్ల దూరంలో సంభవించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రపంచంలోనే ఎత్తైన సర్వేను ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు? లేహ్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ ప్రాంతం ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతం, దాదాపు 3,300 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది సముద్ర మట్టానికి 3,300 మీటర్ల ఎత్తులో ఉంది. బిలాస్పూర్ నుంచి లేహ్ వరకు 498 కిలోమీటర్ల వరకు రైల్వే మార్గాన్ని నిర్మించబోతున్నారు. ఇందుకోసం సర్వేను నిర్వహించబోతున్నారు. ఈ సర్వేను రైట్స్ అనే సంస్థ నిర్వహించబోతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎత్తైన రైల్వే ఏంటంటే అది టిబెట్. సో దీన్ని మనం బ్రేక్ చేయబోతున్నాం లేహ్ ద్వారా. నెక్స్ట్, ఎయిర్ అంబులెన్స్ ఎక్కడ ప్రారంభించారు? ఎయిర్ అంబులెన్స్ ని తమిళనాడులో ప్రారంభించారు. దీన్ని గంగా ఆసుపత్రి వారు ప్రారంభించారు. ఇది ప్రైవేట్ ఆసుపత్రి. ఇది ఈ ఎయిర్ అంబులెన్స్ అంటే ఎలిప్యాడ్ అనమాట. ఈ ఎలిప్యాడ్ లోనే అంబులెన్స్ సంబంధించిన సౌకర్యాలు ఉంటాయి. ఇది గంటకు 1,25,000 వరకు ఛార్జ్ చేస్తుంది అనమాట. ఇది మనకు మెయిన్గా ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఒక అవయవ మార్పులు ఉంటాయి కదా, అవయవాల దానాన్ని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాలి కదా, అప్పుడు ఈ ఎయిర్ అంబులెన్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్, జిఎస్టి పరిధిలోకి ఎన్ని ఆలయాలు రానున్నాయి? జిఎస్టి పరిధిలోకి ఎన్ని ఆలయాలు రానున్నాయి? 142 ఆలయాలు రానున్నాయి. సో ఎంత అని చెప్పేసి పర్టికులర్గా స్పెసిఫిక్గా మనకు మెన్షన్ చేయలేదు. జిఎస్టి పన్ను ఎంత అని చెప్పేసి మనకు మెన్షన్ చేయలేదు. అది మెన్షన్ చేసినప్పుడు మనం చూద్దాం. కాకపోతే ఏంటంటే 142 ఆలయాలు జిఎస్టి పరిధిలోకి రానున్నాయి. ఏ ఆలయం అయితే 20 లక్షలకు పైగా ఆదాయం కలిగి ఉంటుందో ఆ ఆలయం జిఎస్టి పరిధిలోకి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. 20 లక్షలకు పైన ఆదాయం కలిగి ఉన్న ఆలయాలు మొత్తం జిఎస్టి పరిధిలోకి రానున్నాయి. కానీ పర్టికులర్గా మాత్రం పన్ను రేటు మాత్రం మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేసినాక మాత్రం మనం చర్చించుకుందాం. నెక్స్ట్, ఇటీవల ఇంగ్లీష్ కాలువను ఈదిన అత్యంత వృద్ధురాలు ఎవరు? పాంట్ గ్యాంట్ చారెట్. సో ఈ ఇంగ్లీష్ కాల్వ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఉంటుంది. సో ఈమె దీన్ని ఈదింది. ఇంతకుముందు ఆస్ట్రేలియాకి చెందిన 64 సంవత్సరాల మహిళ స్యూ ఆల్టమ్ ఈదింది 2010లో. ఈమెను బ్రేక్ చేసింది. సో ఈమె స్యూ ఆల్టమ్ 64 సంవత్సరాలు ఉంటుండే. సో ఈమె 66 వయసులో ఈదింది. సో ఇప్పుడు ఇదే రికార్డ్ అనమాట. నెక్స్ట్, ప్రపంచ జూనియర్ రైఫిల్ పిస్టల్ షూటింగ్ రెండో స్వర్ణం ఎవరికి లభించింది? సో ప్రపంచ జూనియర్ రైఫిల్ పిస్టల్ షూటింగ్ లో రెండో స్వర్ణం ఎవరికి లభించింది? యశస్వినికి లభించింది. సో ఈ టోర్నీ జపాన్లోని సుహుల్లో జరిగింది. ఈమెకు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం లభించింది. సో ఫస్ట్ వచ్చేసి అనిష్కు లభించింది స్వర్ణం. సెకండ్ స్వర్ణం వచ్చేసి యశస్వినికి లభించింది. అంటే ఇది రెండో స్వర్ణం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ ఈ రోజు యొక్క స్పెషాలిటీ గురించి చూద్దాం. ఈ రోజు యొక్క స్పెషాలిటీ జూన్ 26 స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం. జూన్ 26 ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం. ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం. అండ్ నెక్స్ట్ మనకు జూన్ 25 ఎమర్జెన్సీ డే. జూన్ 26 మాత్రం ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం. ఇంకా ఈరోజు ఏంటంటే జూన్ 26 స్పెషాలిటీ ఏంటంటే మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం. సో ఈరోజు యాంటీ డ్రగ్ డే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రక్తాన్ని వర్గీకరించారు. సో ఎవరు వర్గీకరించారంటే కార్ల్ లెండ్ స్టీనర్. సో ఏంటంటే మనకు ఏ పాజిటివ్ అని, నెక్స్ట్ ఏ నెగిటివ్ అని, బి పాజిటివ్ అని, బి నెగిటివ్ అని, ఇలా నెక్స్ట్ ఓ పాజిటివ్ అని, నెక్స్ట్ ఓ నెగిటివ్ అని చెప్పేసి ఇలా విభజించడం జరిగింది కదా. సో ఇవి రక్త వర్గాలు. సో ఇలా విభజించింది కార్ల్ లెండ్ స్టీనర్. ఈరోజు ఇతను చనిపోయిన రోజు. సో ఈయన ఆస్ట్రేలియన్ మరియు అమెరికన్ జీవశాస్త్రవేత్త మరియు ఈయన వైద్యుడు అనమాట. సో ఇది ఈరోజు యొక్క స్పెషాలిటీ. జూన్ 26న మోడీ ఏ దేశాన్ని సందర్శించారు? అమెరికా ఎన్నికల తర్వాత వైట్ హౌస్ను సందర్శించిన మొట్టమొదటి ప్రధాని మన మోడీ గారు కావడం విశేషం. వర్జీనియాలో భారత అమెరికన్లు ఉద్దేశించి 50 నిమిషాలు హిందీలో ప్రసంగించారు. సో మోడీ పర్యటన సందర్భంగా సాలాహుద్దీన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఎవరు ప్రకటించిందంటే అంతర్జాతీయ ఉగ్రవాదిగా సాలాహుద్దీన్ను ప్రకటించడం జరిగింది, అంతర్జాతీయ ఉగ్రవాదిగా. నెక్స్ట్ ఆర్థిక సంవత్సరాన్ని ఎప్పటి నుంచి ఎప్పటికి మార్చారు? సో మనకు ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పుడు ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 30 వరకు ఉంటుండే. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుండే. ఇది ఎకనామిక్ క్యాలెండర్. సో ఇదంతా మనకి ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే మనకు ఎప్పుడైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటుందో వాళ్ళకి తెలుసు అనమాట. మార్చి 31 వల్ల వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. ఇది ఫైనాన్షియల్ ఇయర్. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని కాస్త జనవరి నుంచి చేయడం జరుగుతుంది. జనవరి నుంచి డిసెంబర్ వరకు చేయడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి చేయడం జరుగుతుంది అంటే 2018 నుంచి చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే మనకు బడ్జెట్ అనేది ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే రోజు బడ్జెట్ ని ప్రవేశపెడతారు పార్లమెంట్ లో. కానీ వీటికి స్వస్తి వరకు రీసెంట్ గా మొన్న 2017లో అంటే మొన్న ఫిబ్రవరిలో ఏం చేశారంటే ఫిబ్రవరి 1న బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. సో దీన్ని కూడా ఇప్పుడు కాదని చెప్పేసి బడ్జెట్ ను నవంబర్ లో ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే సో ఫైనాన్షియల్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడ మారుస్తున్నారు బడ్జెట్, ఇంతకుముందు ఏ మంత్ లో ప్రవేశపెడుతుండే, ఇప్పుడు ఏ మంత్ లో ప్రవేశపెడుతున్నారు అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్. సో ఇది ఈ సంవత్సరం మాత్రం నవంబర్ లోనే బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. నెక్స్ట్ 2017 మిస్ ఇండియా టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? మానుషి చిల్లర్. సో ఈమెది హర్యానా. మొట్టమొదటి రన్నరప్ జమ్మూ కాశ్మీర్ చెందిన సానా దువా. రెండో రన్నరప్ బీహార్ చెందిన ప్రియాంక కుమారి. సో ఇవి ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇవి 54వ ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్స్. ఇది ముంబైలో జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సో 2017 గాను మిస్ ఇండియా మానుషి చిల్లర్. సో ఈమె హర్యానాకి సంబంధించిన వ్యక్తి.
రన్నరప్ వచ్చేసి ఫస్ట్ రన్నరప్ వచ్చేసి సనదువా, సెకండ్ రన్నరప్ వచ్చేసి ప్రియాంక కుమారి. సో ఈ కాంపిటీషన్స్ ముంబైలో జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ నూతన జాతీయ విద్యా విధానం కోసం ఏ కమిటీని వేయబోతున్నారు? సో ఏంటంటే విద్యా వ్యవస్థలో పూర్తి స్థాయిలో మార్పును తేవడానికి ఒక కమిటీని వేయబోతుంది కేంద్రం. సో దానికోసం ఏ కమిటీని వేయబోతున్నారని చెప్పేసి క్వశ్చన్. సో దాని ఆన్సర్ వచ్చేసి కస్తూరి రంగన్, కస్తూరి రంగన్ కమిటీని వేయబోతున్నారు విద్యారంగంలో మార్పుల కోసం. సో ఈ కమిటీని ఎవరు నియమిస్తారంటే కేంద్ర మానవ వనరుల శాఖ నియమిస్తుంది. సో ఈ కమిటీలో మొత్తం 8 మంది ఉంటారు. సో వారి పేర్లు కూడా మనకి ఇంపార్టెంట్. ఒకటి వసుధా కామత్, మంజుల్ భార్గవ్, రామ్ శంకల్ కురిల్, టీవీ కట్టమణి, కృష్ణమోహన్ త్రిపాఠి, మజర్ ఆసిఫ్, ఎంకే శ్రీధర్, కేజే ఆల్పోన్సే. సో మనకు ఈ 8 మంది వ్యక్తులు కూడా మనకి ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో ఏమిటంటే ఈ క్రింది వారిలో నూతన జాతీయ విద్యా విధానంలో కమిటీలో ఈ క్రింది వారు ఎవరున్నారు, ఎవరు లేదని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడగడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ పేర్లు 8 మంది ఉంటారు, వారు కూడా మనకి ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి పేరు మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీనికోసం ప్రజల నుంచి ప్రజాభిప్రాయాల సేకరణ జరుగుతుంది. అది mygov.in లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందనమాట. సో ఈ కమిటీలో మొత్తం 8 మంది ఉంటారు, వారి పేరు కూడా ఇంపార్టెంట్. కమిటీ పేరు మనకు కూడా ఇంపార్టెంట్. కమిటీ పేరు వచ్చేసి కస్తూరి రంగన్. నెక్స్ట్ ఇటీవల వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ను ఏ దేశం ప్రారంభించారు? సో ఇటీవల వేగవంతమైన బుల్లెట్ రైలును ఏ దేశంలో ప్రారంభించారు? చైనా. ఈ రైలు బీజింగ్ నుంచి షాంఘై మధ్యలో నడుస్తుంది. సో దీని వేగం గంటకు వచ్చేసి 400 కిలోమీటర్లు ఒక గంటకు. ఈ రైలు పేరు వచ్చేసి పక్సింగ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఈ బుల్లెట్ రైలు పేరు వచ్చేసి పక్సింగ్. సో ఈ రైలుని ఎక్కడి నుంచి ఎక్కడ నడుపుతున్నారు అంటే బీజింగ్ నుంచి షాంఘై మధ్య నడుపుతున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 676 మంది హ్యారీ పోటర్ దుస్తులు ధరించి గిన్నిస్ రికార్డు ఏ దేశంలో సృష్టించారు? యూకేలో సృష్టించారు. సో ఎందుకు సృష్టించారంటే మొన్న జూన్ 26కి హ్యారీ పోటర్ బుక్ రిలీజ్ అయి 20 ఏళ్ళు అవుతుందన్నమాట. సో అందుకనే 676 మంది ఈ హ్యారీ పోటర్ దుస్తులు ధరించి గిన్నిస్ రికార్డును నెలకొల్పారన్నమాట. నెక్స్ట్ కన్జర్వేటివ్ పార్టీ ఏ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది? సో డెమోక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ. సో ఈ పార్టీతో మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. సో ఈ పార్టీ యొక్క చీఫ్ వచ్చేసి అర్లిన్ పోస్టర్. ఇక మనం మాట్లాడుకున్న మొన్ననే యూకేలో ఎలక్షన్స్ అయినాయి. సో ఈ కన్జర్వేటివ్ పార్టీ హెడ్ వచ్చేసి టెరీసా. సో మొత్తం యూకేలో 599 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. సో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 326 సీట్లు ఉండాలి. సో కానీ ఈ కన్జర్వేటివ్ పార్టీకి మాత్రం 318 సీట్లు మాత్రమే రావడం జరిగింది. సో మిగతా సీట్ల మద్దతు కోసం డెమోక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ మద్దతు కోరడం జరిగింది. సో ఈ పార్టీ చీఫ్ పేరు వచ్చేసి అర్లిన్ పోస్టర్. సో ఇక్కడ ఇంకా విషయం చెప్పుకోవాలంటే ఈ కన్జర్వేటివ్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది. అంటే వారి పరిపాలన కాలంలో ఉన్నా కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది అనమాట. ఇంకా చెప్పుకోవాలంటే యూకే యొక్క రాజధాని వచ్చేసి లండన్. సో అక్కడ కరెన్సీ వచ్చేసి పౌండ్లు. సో యూకే కరెన్సీ వచ్చేసి పౌండ్లు కాదు, యూకే కరెన్సీ వచ్చేసి పౌండ్లు అంటే వెయిటేజ్ వస్తుంది అనమాట. 1/2 కిలో వస్తుంది పౌండ్లు అంటే, పౌండ్లు కాదు పౌండ్ యూకే కరెన్సీ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ప్రపంచ
ఉమెన్స్ చెస్ ఛాంపియన్షిప్ లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి ఇందులో 6వ ర్యాంకింగ్. సో ఈ ప్రపంచ ఉమెన్స్ చెస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది అంటే టెహ్రాన్, ఇరాన్ లో జరుగుతుంది. సో ఎక్కడ జరుగుతుందంటే టెహ్రాన్ లో జరుగుతుంది. ఇది ఇరాన్ లో ఉంది. అండ్ నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థకు ఉపాధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు? సూర్యదేవర మహేంద్రదేవ్, ఇతంది గుంటూరు జిల్లా. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడలో ఉందంటే వాషింగ్టన్ లో ఉంది. సో ఈ సంస్థ ఏం చేస్తుందంటే పేదరికం, పౌష్టికాహార లోపం సో గురించి ఇది పరిశోధన చేస్తుంది. పరిశోధన చేసి ఆ రిపోర్ట్లో నివేదికను అందజేస్తుంది అనమాట. సో ఈ సంస్థ 1975లో ఏర్పడింది. సో ఈ సంస్థకు భారతదేశం నుంచి గతంలో ఈశ్వర్ అహ్లూవాలియా సంస్థకు అధ్యక్షునిగా పనిచేశారు. దాని తర్వాత రెండో వ్యక్తిగా ఇప్పుడు సూర్యదేవర మహేంద్రదేవ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎదిగిన వ్యక్తి. సో ఈ రెండో వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, స్విట్జర్లాండ్ ఆల్ప్ పర్వతాలపై యోగా. సో ఐరోపాలో ఎత్తైన ప్రాంతంగా భావించే స్విట్జర్లాండ్లోని జంగ్ప్రా పర్వతంపై వందలాది మంది యోగా చేశారు. సో ఎత్తైన పర్వతం ఏంటంటే స్విట్జర్లాండ్ లోని జంగ్ప్రా పర్వతం. ఇది ఎత్తైన పర్వతం, ఇది ఐరోపాలోనే ఎత్తైన పర్వతం. సో దీనిపైన వందలాది మంది యోగా చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అనమాట. సో నెక్స్ట్, చరిత్రలో ఈ రోజు. సో జూన్ 27 రోజు ఏం జరిగిన అసలు విశేషాలు చూద్దాం ఒకసారి. సో ఈస్ట్ ఇండియా కంపెనీ జిల్లా కలెక్టర్కి న్యాయాధిపతి అధికారాలను ఇచ్చింది. అంటే మేజిస్ట్రేటివ్ పవర్స్ అనమాట. సో ఇప్పుడు మనకు కోర్టులో మేజిస్ట్రేట్ ఉంటారు కదా, సో ఆ పవర్స్ అన్ని ఒక జిల్లా అధికారికి ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడంటే 1787 జూన్ 27న ఇవ్వడం జరిగింది, అంటే ఈ రోజున. అండ్ నెక్స్ట్, కొన్ని పోలీస్ అధికారులను కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి అంటే జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, 1993లో జూన్ 27న బెంగాల్లో శాశ్వత కౌలుదారి పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత కలెక్టర్కి ఇచ్చిన న్యాయపతి అధికారాలను, మేజిస్ట్రేట్ అధికారాలను, పోలీస్ అధికారాలను తొలగించారు. సో ఏంటంటే 87లో ఇచ్చారు, అలాగే 93లో తీసేశారు. సో ఇదే రోజున 87లో ఇచ్చారు, 93లో తీసేశారు. అండ్ నెక్స్ట్, మళ్ళీ ఇది 1831లో మళ్ళీ మేజిస్ట్రేట్ పవర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మనకు చెప్పుకోవాలంటే ఇది మనకు పాలిటీలో వస్తుంది. జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు మనకు. సో ఎప్పుడెప్పుడు ఇచ్చింది, ఎప్పుడెప్పుడు చేశారని చెప్పేసి మనం చెప్పుకుంటే చాలు. 87లో ఇచ్చిర్రు, అండ్ 93లో తీసేసుకుర్రు. మళ్ళీ 1831లో మళ్ళీ తిరిగి కలెక్టర్కి న్యాయాధికారాలు ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్, 1967 జూన్ 27న ఇంగ్లాండ్లోని ఎన్ఫీల్డ్ నగరంలో మొట్టమొదటి ఏటీఎంని ప్రవేశపెట్టారు. సో ప్రపంచంలో మొట్టమొదటి ఏటీఎం ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1967 జూన్ 27న ప్రవేశపెట్టడం జరిగింది. అది ఇంగ్లాండ్లోని ఎన్ఫీల్డ్ నగరంలో. నెక్స్ట్, 2008 జూన్ 27న మానేక్షా భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. GSAT-17. సో GSAT-17ను ఎక్కడి నుంచి ప్రయోగించారు? దీన్ని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. సో దీన్ని GSAT-17ని ఏరియన్ స్పేస్ ఫ్లైట్ 238VA రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఏరియన్ స్పేస్ ఫ్లైట్ 238VA ద్వారా, ఈ రాకెట్ ద్వారా GSAT-17ని ప్రయోగించారు.
సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే దేశ సమాచార వ్యవస్థలో మరింత మెరుగైన సేవల కోసం దీన్ని ప్రయోగించారు. దీని బరువు వచ్చేసి 3477 కిలోలు. సో దీంతో పాటు ఒక ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు. అదేంటంటే హెల్మస్ షాట్ 3 ఇన్మర్ షాట్ SEA. సో హెల్మస్ షాట్ 3 ఇన్మర్ షాట్ SEA అనే ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు. ఇది ఐరోపా దేశానికి సంబంధించింది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇస్రో గురించి చెప్పుకోనంటే ఇదే నెలలో మొత్తం 3 ఉపగ్రహాలను ప్రయోగించింది. అంటే 3 ఉపగ్రహాలు కూడా సక్సెస్ అయ్యాయి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఒకటి GSLV Mark 3 ఇదే జూన్ నెలలో ప్రయోగించింది. నెక్స్ట్ PSLV C38, రీసెంట్గా GSAT 17. సో ఒక జూన్ నెలలోనే అంటే ఇదే నెలలోనే 3 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. సో ఏంటంటే అవి GSLV Mark 3, PSLV C38. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఒకే నెలలో ప్రయోగించాం కాబట్టి. సో వీటి గురించి నేను చెప్పాను. ఇంతకుముందు వీడియోస్ మనం చెప్పుకున్నాం. GSLV Mark 3 గురించి, PSLV C38 గురించి మనం చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ GST నమోదులో ఏపీది ఎన్నో స్థానం. సో GST నమోదులో అంటే GST వ్యాపార నమోదులో అంటే వ్యాపారులు ఉంటారు కదా, అంటే GST కౌన్సిల్లో నమోదు చేసుకున్న వాళ్ళు 92% అని చెప్పేసి చెప్పిందనమాట. సో 92% మంది ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ 2 స్థానం దక్కింది మన ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ కృత్రిమ ఉపకరణాల పంపిణీలో ఏ ప్రాంతం ప్రపంచ రికార్డు సాధించింది? రాజ్కోట్, ఇది గుజరాత్లో ఉంది. సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారికి మన నరేంద్ర మోడీ గారు 18,500 ఉపకరణాలు అంటే ఈ హ్యాండిక్యాప్డ్ ఎక్విప్మెంట్ ఉంటాయి కదా, సో వాటిని పంపిణీ చేశారు. సో ఒకే రోజు 18,500 ఉపకరణాలు అంటే ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా వాటిని ఉపకరణాలు అని చెప్పేసి అనడం జరుగుతుంది. వాటిని పంపించడం జరిగింది. అది గుజరాత్లోని రాజ్కోట్ వద్ద. అండ్ నెక్స్ట్ G20 సదస్సు ఎక్కడ జరగనుంది? ఇది హాంబర్గ్ అంటే ఈ హాంబర్గ్ జరగనుంది. ఈ హాంబర్గ్ జర్మనీలో ఉంది. ఈ సదస్సు జూలై 7-8 తేదీలో జరగనుంది. సో ఇక్కడ మనం జూలై 7-8 తేదీల గురించి మనం వచ్చినప్పుడు మనం క్షుణ్ణంగా చదువుకుందాం. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కొత్త ఐఐటిని ఏర్పాటు చేయబోతున్నారు? అనంతపురంలో. సో అనంతపురంలో ఆల్రెడీ ఒకటి ఉంది. సో మరొకటి ఐఐటిని ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ తెలంగాణ న్యాయ కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు? వి నిరంజన్ రావు. ఈయనది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామం. ఈ రిటర్న్కి దేన్ని తప్పనిసరి చేశారు అంటే ఈ రిటర్న్కి దేన్ని తప్పనిసరి చేశారు అంటే ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఇది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే జస్ట్ పాన్ కార్డ్కి అంటే పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్. సో దీనికి మన ఆధార్ని లింక్ చేయాలని చెప్పేసి అన్నారు. సో ప్రస్తుతానికి ఏంటంటే అలా చేయని వారికి మాత్రమే ఆధార్ కార్డ్ చూపెట్టి ఆ రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ఆశించారు. నెక్స్ట్ భారత బ్యాడ్మింటన్ సంఘం ఎవరిని మహిళా డబుల్స్కి కోచ్గా నియమించింది? గుప్తాజాల. సో గుప్తాజాలది హైదరాబాద్. ఈమె మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. జాతీయ చీఫ్ కోచ్గా పుల్లల గోపిచంద్ను నియమించడం జరిగింది. గతంలో నియమించారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే బ్యాడ్మింటన్కి జాతీయ స్థాయిలో కోచ్గా ఎవరున్నారంటే పుల్ల గోపిచంద్ ఉన్నారు. సో ఇతని పరిధిలోనే చాలామంది బ్యాడ్మింటన్ కోచ్లు పనిచేస్తారు. సో వివిధ వ్యక్తులు కూడా నియమించింది భారత బ్యాడ్మింటన్ సంఘం.
సో పురుషుల సింగిల్స్ కి శ్రీధర్, చేతన్, ఆనందం, దీపంకర్, సో భట్టాచార్జీ. ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఏంటంటే గుప్తాజీ పేరు ఒకటి గుర్తుంచుకోండి, పుల్ల గోపిచంద్ ఒకటి గుర్తుంచుకోండి. జస్ట్ ఈవెంట్ జరిగింది కాబట్టి చెప్పడం జరుగుతుంది. మనకు మెయిన్ గా ఏంటంటే గుప్తాజీ పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది, గోపిచంద్ పేరు మనకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో వీళ్ళంతా కూడా ఈ గోపిచంద్ పర్యవేక్షణలో పనిచేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయి? సో ఆగస్టు 5న జరగబోతున్నాయి. ఆగస్టు 10న అమిత్ అన్సారీ పదవి కాలం ముగియబోతుంది. సో దీని గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఇది మనకు పాలిటీలో ఒక లెసన్ ఉంది, ఉపరాష్ట్రపతి అని చెప్పేసి. సో ఏ ఆర్టికల్ ద్వారా నియమితులు అవుతారో, ఏ ఆర్టికల్ ద్వారా తొలగిస్తారు, సో అక్కడ మనం చెప్పుకుందాం. ఎప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ అయిపోయిన తర్వాత ఆ ఎన్నికల బరిలో ఎవరున్నారు, ఇతనికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, అతని ప్రత్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి మనం చెప్పుకుందాం. అండ్ నెక్స్ట్ పైట్య సైబర్ దాడిలో భారత్కి ఎన్నో స్థానం? సారీ, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. పైట్య సైబర్ దాడిలో భారత్ ఎన్నో స్థానం? 7వ స్థానం. సో మొదటి స్థానం వచ్చేసి రష్యా, ఉక్రెయిన్లు ఉన్నాయి. సో ఈ దాడికి ఎక్కువగా రష్యా, ఉక్రెయిన్ ఈ రెండు దేశాలు కూడా బాగా గురవుతున్నాయి. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇంటర్నెట్ కోసం ఏ అంతర్జాతీయ కంపెనీ కృషి చేస్తుంది? వన్ వెబ్. సో ఇది ఒక స్టార్టప్ కంపెనీ. సో ఏంటంటే ఈ వన్ వెబ్ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని చెప్పేసి ఇది ముందుకొచ్చింది. ఇక్కడ మనకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది ప్రాథమిక హక్కు అని చెప్పి యుఎన్ఓ మనకు చెప్పడం జరిగింది. కానీ మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కూడా నెట్ అందుబాటులో లేని చాలా మంది ఉన్నారు. ఆఖరికి సరిగ్గా తినలేని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు. సో ఇందుకోసం ఇంటర్నెట్ని ప్రతి ఒక్కరికి అందించే ఉద్దేశంతో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందించే ఉద్దేశంతో వన్ వెబ్ అనే సంస్థ ముందుకొచ్చింది. సో ఈ వన్ వెబ్ అనే సంస్థ ఇది మొదటగా అమెరికాలో ఇంప్లిమెంట్ చేసి తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయబోతుంది. సో ఇందుకోసం బ్లూ ఆరిజిన్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. సో బ్లూ ఆరిజిన్ ఏంటంటే ఇది రాకెట్ల ప్రయోగ ప్రైవేట్ సంస్థ బ్లూ ఆరిజిన్. సో ఈయన ఎవరంటే బ్లూ ఆరిజిన్ ఎవరంటే అమెజాన్ ఉంది కదా, అమెజాన్ ఓనర్ అయిన మనం మనకు ఆన్లైన్లో అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ ఏంటంటే అమెజాన్ అని చెప్పుకోవచ్చు మనం. దాని అధిపతి బ్లూ ఆరిజిన్. సో ఆయన పేరు మీదగానే బ్లూ ఆరిజిన్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ రాకెట్ లాంచింగ్ సెంటర్ ఉంది ఆయనకు. సో ఈ వన్ వెబ్ అనే సంస్థ ఇదంతా ఒప్పందం చేసుకోవడం జరిగింది. మొత్తం ఏంటంటే 720 రాకెట్లను నింగిలోకి పంపనున్నారు. సో ఈ పూర్తయితే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇంటర్నెట్ లభిస్తుంది. మొదటగా అమెరికాలోని కొన్ని గ్రామాలకు అందజేస్తారు, తర్వాత ప్రపంచానికి అందజేస్తారు. నెక్స్ట్ చరిత్రలో జూన్ 30 ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో భారత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారిగా అరెస్ట్ చేశారు. 1914 జూన్ 30న. నెక్స్ట్ ఏంటంటే 1996 యూరో ఫుట్బాల్ కప్ ట్రోఫీని జర్మనీ గెలుచుకుంది. సో ఇంకా చెప్పాలంటే ఈరోజు సోషల్ మీడియా డే, అంతర్జాతీయ గ్రహ శకలాల దినోత్సవం జూన్ 30. సో ఈ రోజుకు ఉన్న స్పెషాలిటీ ఇది. నెక్స్ట్ అంతర్జాతీయ ఖగోళ సంఘం ఓ గ్రహానికి ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టనున్నారు? గుణేశ్వర్ తంగ్జామ్. ఈయనది మణిపూర్. జర్మనీలో విజ్ఞాన శాస్త్రంలో సేవలు అందించినందుకు గాను ఓ గ్రహానికి ఈయన పేరు పెట్టనున్నారు. అండ్ నెక్స్ట్ బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర నదిలో ఆంధ్రప్రదేశ్ కేటాయించిన వాటా ఎంత? 66.5 టీఎంసీలు. సో ఈ తుంగభద్ర నది అనేది 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. సో ఒకటి కర్ణాటకలో హంపి నగరంలో ప్రవహిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ప్రవహిస్తుంది, అలాగే తెలంగాణలో
మహబూబ్నగర్ జిల్లా రాజోలి బండ వద్ద ప్రవహిస్తుంది. సో ఈ బచావత్ ట్రిబ్యునల్ ఈ 3 రాష్ట్రాల మధ్య తుంగభద్ర నది జలాల పంపిణీ చేసింది. అది ఎట్లా చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 66.5 టీఎంసీలు. నెక్స్ట్ కర్ణాటక వచ్చేసి 138 టీఎంసీలు. నెక్స్ట్ తెలంగాణకు 6.51 టీఎంసీలు. సో ఇలా కేటాయింపు అనేది ఎలా ఉంటుందంటే ఆ ప్రాంతంలో ఆ నది ఎంత ప్రవహిస్తుందో, సో అలా కేటాయింపు ఉందన్నమాట. ఎంత ప్రవహిస్తుందో అంత కేటాయించడం జరుగుతుంది. సో ఏ ప్రాంతంలో ఆ నది ప్రాంతం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతానికి అలా కేటాయించడం జరుగుతుంది. సో కర్ణాటకలో ఎక్కువ ప్రవహిస్తుంది కాబట్టి కర్ణాటకకు ఎక్కువ కేటాయించడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్కు. సో తెలంగాణలో చాలా తక్కువ ప్రవహిస్తుంది కాబట్టి తెలంగాణకు తక్కువ కేటాయించడం జరిగింది. సో ఇదన్నమాట. సో ఈ నది పొడవు వచ్చేసి 531 కిలోమీటర్లు. తుంగభద్ర నది వచ్చేసి 531 కిలోమీటర్లు. సో స్పెసిఫిక్గా చెప్పాలంటే దీని గురించి స్లైడ్ గురించి మనం చెప్పుకోవాలంటే మనకు జాగ్రఫీలో యూజ్ అవుతుంది అనమాట. నదులు అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది, దాంట్లో ఈ పాయింట్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏటీఎం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? సో జూన్ 27 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఏటీఎం ప్రారంభించి. సో దీన్ని మొట్టమొదట 1967 జూన్ 27న ప్రారంభించారు. అది లండన్లో ఏర్పాటు చేశారు. దీన్ని మొట్టమొదటిగా డబ్బులు విత్డ్రా చేసింది రింగ్ వార్నీ, ఇతడు బ్రిటన్ నటుడు. ఈ ఏటీఎంను రూపొందించింది జాన్ షెఫర్డ్ బారన్. సో మొట్టమొదటిగా బర్క్లైన్ ఎన్ఫీల్డ్ బ్యాంకు. సో ఈ బ్యాంక్లో బార్క్లైన్ ఎన్ఫీల్డ్ బ్యాంక్లో మొట్టమొదటి ఏటీఎంని ప్రారంభించారు. మన దేశంలో అయితే ఆంధ్ర బ్యాంకు మొట్టమొదటి ఏటీఎంను ప్రారంభించింది. సో ఇది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే అడిగే అవకాశం ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెండుగా ఉంది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే ఒక సంస్థ అది 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా, 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా, 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా అడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ కోవలోకి ఇది వస్తుంది, ఎందుకంటే ఒక ఏటీఎం ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ అడడానికి మెండుగా ఆస్కారం ఉంది. దీన్ని పిన్ చేసుకుని పెట్టుకోండి కంపల్సరీ. ఇది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడొచ్చు. ఇంకా పర్టికులర్ చెప్పాలంటే మనకు ఎకనామీలో బ్యాంకింగ్ అని చెప్పేసి, ఇండియన్ ఎకనామీలో బ్యాంకింగ్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది, అందులో ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నెదర్లాండ్తో మోడీ ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాడు? 3 ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అవేంటో చూద్దాం. ఒకటి నీటి సహకారం, సామాజిక భద్రత, సాంస్కృతిక సహకారం. ఒకటి నీటి సహకారం, సామాజిక భద్రత, సాంస్కృతిక సహకారం. క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థలో సభ్యత్వంలో నెదర్లాండ్ మనకు సహకరించింది అనమాట. సో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థలో సభ్యత్వం కోసం నెదర్లాండ్ మనకు సహకరించింది. ఇంకేంటంటే మన మోడీ గారు ఏం చేశారంటే నెదర్లాండ్ పౌరులకు 5 సంవత్సరాల పాటు పర్యాటక వీసా అనేది ఇవ్వడం జరిగింది. అంటే విజిటింగ్ వీసా అనమాట. అది విజిటింగ్ వీసా అనేది 5 సంవత్సరాలకు ఇచ్చారనమాట. అది నెదర్లాండ్ పౌరులకు అనమాట. నెదర్లాండ్ ప్రధానమంత్రి వచ్చేసి మార్క్ రూటే. నెదర్లాండ్ ప్రధానమంత్రి వచ్చేసి మార్క్ రూటే. ఇక్కడ మనకు నెదర్లాండ్ అంటే మనకు ఒక విషయం గుర్తు రావాలి. నెదర్లాండ్లో అంతర్జాతీయ న్యాయస్థానం ఉంటుంది. అది నెదర్లాండ్లో ది హెగ్ అనే ప్రాంతంలో, ది హెగ్ అనే ప్రాంతంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది. సో ఈ అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ కాలం వచ్చేసి 9 సంవత్సరాలు. సో ఈ విధంగా మనం లింకప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జిల్లాకు పారిశ్రామిక ప్రోత్సాహక మండలిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్. సో ఈ మండలిలో జిల్లా స్థాయి మంత్రులు, ప్రతినిధులు ఉంటారు. అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా
దినోత్సవం సందర్భంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా దినోత్సవం ఎప్పుడంటే జూన్ 27. సో ఈ సందర్భంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు ఒక పారిశ్రామిక ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ చేశారు. సో చిన్న పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దాంట్లో మెలకువలు నేర్చుకోవడానికి, సో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో దాంట్లో మెలకువలు నేర్చుకోవడానికి అమరావతిలో 15 ఎకరాల్లో ఒక భవనం నిర్మిస్తున్నట్టు మన సీఎం చెప్పారు. అండ్ నెక్స్ట్, కదిలే పెట్రోల్ పంపు ఎక్కడ ప్రారంభించారు? దీన్ని బెంగళూరులో ప్రారంభించారు. ఒక ఫోన్ కొడితే చాలు మనం ఉన్న వద్దకే మొబైల్ పెట్రోల్ పంపు వస్తుంది. ఇది ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుంది. సో ఏంటంటే పెట్రోల్ పంప్ కన్నా కొంచెం ఛార్జ్ ఎక్కువ వేస్తుంది. ఎందుకంటే ఛార్జ్ ఎక్కువ వేస్తుంది అంటే అది మనం ఉన్న దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం అడిషనల్గా ఛార్జ్ చేస్తారనమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఎక్కడ ప్రారంభించారంటే మన ఇండియాలోనే ఫస్ట్ ఇది బెంగళూరులో ప్రారంభించారు. అండ్ నెక్స్ట్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. ఇంకా ఒక విషయం చెప్పాలంటే మనకు బయాలజీలో ఒక టాపిక్ వస్తుంది. ఆ టాపిక్లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. పాయింట్ ఏంటంటే హృదయ కణాల పునఃసృష్టికి మార్గం వేసిన వారు ఎవరు? ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వారు. ఇది వాషింగ్టన్లో ఉంది. సో మానవుల్లో జంతువుల్లో ఉండే హృదయ కణాలు ఉంటాయి కదా, వాటిని వేరే జీవిలో కనుగొన్నారనమాట. సో ఆ హృదయ కణాలు మానవుల్లో అమర్స్తే బ్రతికే అవకాశం ఉందని చెప్పేసి చెప్పారు. సో దాని పేరు వచ్చేసి మనకి ఇంపార్టెంట్ సి ఎనిమోన్ అనే జీవిలో కనుగొన్నారనమాట. ఈ హృదయ కణాలను సి ఎనిమోన్ అనే జీవిలో కనుగొన్నారు. సో ఈ హృదయ కణాలను పునఃసృష్టి చేయొచ్చు అనమాట. దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు. సో మానవునికి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకు బయాలజీలో పాయింట్ని యాడ్ చేసుకోండి. హృదయం అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది. ఆ టాపిక్లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ఆఖరి పదం ఏది? జిజీవా. సో ఇంగ్లీష్లో దీని స్పెల్లింగ్ వచ్చేసి ZYZZYVA. దీని స్పెల్లింగ్ వచ్చేసి ఇంగ్లీష్లో ZYZZYVA. సో దీని మీనింగ్ ఏంటంటే ఇది ఒక రకమైన జీవి. అది ఎలా ఉంటుందంటే ఉష్ణ మండల ప్రాంతంలో ఆకుపచ్చగా గుల్లబామ తరహాలో ఉంటుందన్నమాట. ఆకుపచ్చగా ఉండి గుల్లబామ తరహాలో ఈ జీవి ఉంటుందన్నమాట. దాని పేరే జిజీవా. సో ఇది లాస్ట్ పదం. ఆర్బీఐ కొత్త 200 నోట్ల ముద్రలను ఏ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్కి అప్పగించనుంది? మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్. సో మనం ఈ ఆర్థిక వ్యవస్థలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ 200 రూపాయల విలువ కలిగిన నోట్లను రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మనం త్వరలోనే చూస్తాం. సో ఇది ప్రింటింగ్ ఎక్కడ చేస్తారంటే మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్. ఆల్రెడీ ప్రింటింగ్ స్టార్ట్ అయిపోయింది. మేబీ ఐ థింక్ నెక్స్ట్ మంత్లో రావచ్చు. నెక్స్ట్, ప్రపంచంలోనే తొలిసారిగా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ సేకరించి వాణిజ్యపరంగా విక్రయించే కర్మాగారం ఎక్కడ ప్రారంభించారు? సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి. సో దీన్ని గుర్తుంచుకోవాలి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. స్విట్జర్లాండ్లోని హిన్విల్. సో మనకు ఆ సంస్థ పేరు కూడా ఇంపార్టెంట్. క్లైమ్ వర్క్స్ అనే సంస్థ ఏర్పాటు చేసింది అనమాట. సో ఏంటంటే మొత్తం 18 పంకలను ఏర్పడేసింది. ఈ 18 పంకలు ఏం చేస్తాయంటే, ఈ 18 పంకలు కలిగిన యంత్రం ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, దాన్ని గాలి నుంచి స్వీకరించేసి ఫిల్టర్ చేసి ఒక రసాయన రూపంలో ఫిల్టర్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. సో ఆ రసాయనాన్ని ఆ శుద్ధ
కార్బన్ డైఆక్సైడ్ని 100 డిగ్రీల వద్ద వేడి చేస్తారు. సో అలా వేడి చేసిన శుద్ధమైన కార్బన్ డైఆక్సైడ్ని మనం పంటల్లో చల్లితే, సో పంటలకు ఎరువులాగా మనం వాడితే 20 నుంచి 30% వరకు అధిక దిగుబడి వస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని దాన్ని శుద్ధి చేయడం అన్నమాట. సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి శుద్ధి కార్బన్ డైఆక్సైడ్ శుద్ధి యంత్రం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఎక్కడ అంటే స్విట్జర్లాండ్లోని హిన్విల్ సో సంస్థ వచ్చేసి క్లైమ్ వర్క్స్. సో మొత్తం 18 పంకలను ఏర్పాటు చేశారు. సో ఇది ప్రాసెస్. సో ప్రపంచంలోనే మొట్టమొదటి కాబట్టి స్ట్రెచ్ చేసి చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ కృషి విజ్ఞాన్ పురస్కారం ఏ సంస్థకు లభించింది? ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం. ఈ అవార్డును భారత వ్యవసాయ మండలి ఇస్తుంది. సో ఈ ఆర్థిక సంవత్సరానికి 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఉట్నూరు కృషి విజ్ఞాన కేంద్రానికి లభించింది కృషి విజ్ఞాన పురస్కారం అని చెప్పి గుర్తుంచుకోండి. ఈ అవార్డు మాత్రం భారత వ్యవసాయ మండలి ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. నెక్స్ట్ 2019 నాటికి పుస్తక రాజధానిగా ఏ నగరం కానుంది? షార్జా నగరం కానుంది. సో 2019కి పుస్తక రాజధానిగా యునెస్కో గుర్తించింది. ఎవ్రీ ఇయర్ యునెస్కో పుస్తక రాజధానిని గుర్తిస్తుంది. సో ఈ వేటిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిందంటే షార్జాకి అక్షరాస్యత నాణ్యత, సాంస్కృతిక కార్యకలాపాలను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చిన పుస్తకాలను, సో వీటన్నిటి కార్యకలాపాలు దృష్టిలో పెట్టుకొని షార్జాకి ఈ గుర్తింపు ఇచ్చింది యునెస్కో. ఎవరు ఇస్తారంటే యునెస్కో ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. ఇలా ఇవ్వడం 2001 నుంచి స్టార్ట్ చేసింది యునెస్కో. సో మన ఢిల్లీకి మాత్రం 2003లో ఇచ్చింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ యునెస్కో పుస్తక రాజధాని అని చెప్పేసి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పుస్తక రాజధాని అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఇస్తారంటే యునెస్కో ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. అది ఎప్పటి నుంచి ఇస్తుంది అంటే 2001 నుంచి ఇస్తుంది. మనకు 2003లో ఇచ్చింది ఢిల్లీని గుర్తించింది 2003లో పుస్తక రాజధానిగా. సో 2019 నాటికి పుస్తక రాజధాని ఏదంటే షార్జా నగర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్వెల్ అనే స్వచ్ఛంద సంస్థ ఏ సర్వేను చేపట్టింది? వృద్ధులపైన సర్వేను ఇది నిర్వహించింది. ఈ సర్వేను భారత్లో మారుతున్న వృద్ధుల అవసరాలు హక్కులు అనే పేరుతో విడుదల చేసింది. సో ఏ పేరుతో రిలీజ్ చేసిందంటే భారత్లో మారుతున్న వృద్ధుల అవసరాలు హక్కులు అనే పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలో వృద్ధుల సంఖ్య వచ్చేసి అంటే సగానికి పైగా వీరు ఒంటరిగా ఉంటారు. అంటే దాదాపు ఎంత అంటే ఒంటరిగా ఉంటారు. ఎవరంటే ఎంతమంది అంటే 47.74% మంది, అంటే దాదాపు సగం అని చెప్పుకోవచ్చు. సగానికి పైగా అన్నా కానీ దాదాపు సగం అని చెప్పుకోవచ్చు. 47.74% మంది వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులు వచ్చేసి 64.1%, గ్రామాల్లో 39.19%. అఫ్ కోర్స్ మనకు పట్టణాల్లోనే వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పుకోవచ్చు. టైప్ 055 అనే యుద్ధ నౌక ఏ దేశం తయారు చేసింది? చైనా దేశం తయారు చేసింది. దీని బరువు వచ్చేసి 12,000 టన్నులు. దీనిని జియోన్యాన్ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసింది. ఈ సంస్థ షాంఘైలో ఉంటుంది. ఇది ఒకేసారి 122 క్షిపణులను ప్రయోగిస్తుంది. ఇది 2019లో ప్రారంభించున్నారు. సో ఏంటంటే టైప్ 055 అనే యుద్ధ నౌకను చైనా తయారు చేసింది. సో ఇదేంటంటే ఒకేసారి 122 క్షిపణులను ప్రయోగించవచ్చు ఈ యుద్ధ నౌక ద్వారా. సో దాని పేరేంటంటే టైప్ 055. నెక్స్ట్ అంతర్జాతీయ కార్డియాలజీ సదస్సు ఎక్కడ జరుగుతుంది?
ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, గుంటూరు జిల్లా హైలాండ్లో జరుగుతుంది. సో దీన్ని ఎవరెవరు నిర్వహిస్తున్నారంటే కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ స్టెమీ. సో ఈ 2 సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తుంది అంతర్జాతీయ కార్డియాలజీ సదస్సు. సో ఇది మనకు అంతర్జాతీయంగా మన స్టేట్లో జరుగుతున్న సదస్సు కాబట్టి అడిగే అవకాశానికి పుష్కలంగా ఉంది. సో దీన్ని బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది అంతర్జాతీయ సదస్సు, అది మన రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యార్థులు ఏ రికార్డును సొంతం చేసుకున్నారు? సో గిన్నీస్ రికార్డు సొంతం చేసుకున్నారు. సో అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని మొత్తం గురుకుల విద్యార్థులు 3 రికార్డులు సృష్టించారు, 3 గిన్నీస్ రికార్డు సృష్టించారు. అవేంటో చూద్దాం. ఒకటి కోలాటంలో సృష్టించారు. 2315 మంది ఒకేసారి కోలాటం ఆడారు. సో తద్వారా గిన్నీస్ రికార్డు నెలకొల్పారు. రెండోది కూచిపూడి నృత్యంలో గురుకుల విద్యార్థులు గిన్నీస్ రికార్డును నెలకొల్పారు. అది 7005 మంది ఒకేసారి కూచిపూడి నృత్యం చేశారు. అండ్ నెక్స్ట్, తిరుపతిలో గురుకుల విద్యార్థులు వచ్చేసి మారాథన్ డాన్స్ను చేశారు. సో ఈ 3 రికార్డులు చేసిన ఘనత గురుకుల విద్యార్థులకే దక్కింది. సో మొత్తం 3 విభాగాల్లో లభించిందనమాట గిన్నీస్ రికార్డు. అండ్ నెక్స్ట్, ఇటీవల ఆధార్తో అనుసంధానం దేనిని తప్పనిసరిగా చేశారు? సో పాన్ కార్డ్ను, సారీ ఇక్కడ నేను రాయలేదు, క్వశ్చన్ మళ్ళీ పడ్డది. పాన్ కార్డును చేశారు. పాన్ కార్డును తప్పనిసరిగా చేశారు. ఎందుకంటే ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కోసం ఇలా చేయడం జరిగింది. సో దీని గడువు వచ్చేసి కూడా జూలై 1 వరకు ప్రతి ఒక్కరూ పాన్ కార్డు ఉన్నవారు ఆధార్తో లింక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, కుటుంబ పన్ను ఏ దేశంలో విధిస్తున్నారు? సో దీన్ని హౌ ట్యాక్స్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో. దీన్ని సౌదీ అరేబియాలో విధిస్తున్నారు. సో ఇక్కడ నివసిస్తున్న, సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, ఇక్కడ నివసిస్తున్న విదేశీయులు ఎవరైతే ఉంటారో వారు ప్రతి నెల ప్రభుత్వానికి 100 రియాల్స్ చెల్లించాలి. సో రియాల్స్ ఈక్వల్ టు 1 రియాల్ ఈక్వల్ టు 17 రూపీస్, ఆల్మోస్ట్ 17 పాయింట్ చిల్లర వస్తుంది. బట్ నేను అప్రాక్సిమేట్గా 17 రూపాయలు అని చెప్పుకోవచ్చు. ఒక 100 రియాల్లు చెల్లించుకోవాలి ప్రతి ఒక్క విదేశీయుడు. ప్రతి నెల ఈ జూలై 1 నుంచి 100 రియాల్లు ప్రభుత్వానికి చెల్లించాలి, సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెల్లించాలి. ఇదే 2018 నాటికి 200 రియాల్ అవుతుంది, 2019 నాటికి 300 రియాల్ అవుతుంది, 2024కి 400 రియాల్స్ అవుతుంది. సో దీనికి మినహాయింపు ఎవరంటే 18 సంవత్సరాల లోపు ఉన్నవారు. నెక్స్ట్, ఆడవారికి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్నోవేషన్ 2017 అవార్డు ఎవరికి లభించింది? బెర్డోలి వావి సివన్ కాయ్. సో ఇతను జెరూసలేంకు చెందిన వ్యక్తి. జెరూసలేంకి చెందిన వ్యక్తి. సో ఈయన ఏం చేసిందంటే చేపతలలో న్యూరోకినిన్ BF అనే అణువును తటస్థంగా వృద్ధి చేశారు. సో తటస్థంగా వృద్ధి చేయడం వల్ల లాభం ఏంటంటే చేపల ఉత్పత్తి అనేది 25% నుంచి 30% మేర పెరిగిందనమాట. 20% నుంచి 30% మేర చేపల ఉత్పత్తి పెరిగింది. సో ఇందుకు గాను ఈయనకు ఇన్నోవేషన్ 2017 అవార్డు ఎవరికి లభించిందంటే బెర్డోలి వావి సివన్కి లభించిందనమాట. అండ్ నెక్స్ట్, ఐరోపా దేశాల్లో జరిగిన సైబర్ దాడి పేరేమిటి? సో అంతకుముందు మనం
వనక్ర అని చెప్పేసి విన్నాం. ఇప్పుడు రీసెంట్గా పైత్య అని చెప్పేసి వస్తుందన్నమాట. సో దీనివల్ల 150 దేశాలు దాదాపు 2.30 లక్షల కంప్యూటర్లు దీనిపై ప్రభావం పడ్డాయి. సో దీని బారిన పడ్డాయి, ఈ పైత్య బారిన పడ్డాయి. సో ఇలా ఇన్ఫర్మేషన్స్ అంతా గుంజేసుకుంటూ దాదాపు ఒక్కొక్కరి నుంచి $300 పైగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఏంటంటే ఇది కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే వస్తుందన్నమాట. ఇది కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే ఇది రావడం జరుగుతుంది. మిగతా ఐఓఎస్ కానీ ఐఓఎస్ కానీ లైనక్స్ కానీ ఉబుంటు కానీ వేరే సిస్టమ్స్ ఏం లేవు. ఓన్లీ విండోస్ ఏవైతే ఓల్డ్ వర్షన్స్ ఉంటాయో, అంటే విండోస్ విస్తా, నెక్స్ట్ ఎక్స్పీ, ఈ ఓల్డ్ మోడల్స్ ఉంటాయి, ఓఎస్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే ఇంతకుముందు వనక్రై కానీ ఈ పైతే కానీ రావడం జరుగుతుంది. సో ఏంటంటే విండోస్ వాళ్ళు అప్డేట్ ఇస్తారు, అప్డేట్ చేసుకోండి అంతే. లేదంటే ఓఎస్ మార్చుకోండి, అంటే లేటెస్ట్ ఓఎస్ తీసుకోండి, విండోస్ 10, 8.1 అలాంటివి వేసుకోండి అనమాట. సో అప్పుడు అప్డేట్ అయి వస్తుంది. కాబట్టి ఇలాంటి సైబర్ దాడులు మనం అరికట్టవచ్చు. సో ఏంటంటే మెజారిటీ ఏంటంటే ఓఎస్ ఓల్డ్ ఏదైతే ఉంటుందో, ఆపరేటింగ్ సిస్టమ్ ఏవైతే ఓల్డ్ ఉంటాయో వాటికి మాత్రమే ఇలాంటి సైబర్ అటాక్స్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్, మోడీ ట్రంప్ ఒప్పందంలో భాగంగా ఏ రాష్ట్రంలో అణు రియాక్టర్ను ఏర్పాటు చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 6 వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రానిక్ AP100 అణు రియాక్టర్స్ను నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశ్వసనీయత స్థాయిలో భారత పౌరులకు అణు విద్యుత్ అందనుందన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో అణు రియాక్టర్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కానీ పూర్తయితే చాలా మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దాంతోపాటు మన భారతదేశానికి కరెంట్ లోటు కూడా తీరబోతుంది. సో ఇక సమస్యల పేరు కూడా ఇంపార్టెంట్. మనకు ఏ సంస్థలు ఒప్పందం చేసుకుని అంటే వెస్టింగ్ హౌస్ సంస్థ, ఇది అమెరికా సంస్థ, భారత్ చెందిన అణు విద్యుత్ కార్పొరేషన్. సో ఈ 2 సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో అణు విద్యుత్ రియాక్టర్స్ ఏర్పడడానికి ఒప్పందం చేసుకున్నారన్నమాట.